శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా ప్రసాదించారు. ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక రాత్రి ఒక బెస్తవాడు దొంగతనానికి బయలుదేరి ఒక తోటలో ఉన్నటువంటి చెరువులో వల వేశాడు. ఆ శబ్దానికి తోట యజమాని మేలుకొని తన సేవకులను నిద్రలేపాడు. వాళ్ళు కాగడాలు వెలిగించి నలుమూలలా చుట్టుముట్టి తోటను గాలించారు. ఇది చూచి బెస్తవాడు పట్టుబడతానని భయపడి గుడ్డముక్క ఒకటి చింపి గోచి పెట్టుకొని ఒంటి నిండా బూడిద పూసుకొని ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. సేవకులు తోటంతా గాలించినా ఎక్కడా దొంగ దొరకలేదు. వాళ్లకు కనిపించినదల్లా చెట్టు క్రింద ధ్యానం చేస్తున్న సాధువు మాత్రమే. తెల్లవారేసరికి సాధువు సంగతి ఊరంతా తెలిసింది. అన్ని దిక్కుల నుండి జనం తండోపతండాలుగా సాధువు దర్శనానికి వచ్చారు. పళ్ళు తెచ్చిన వాళ్ళు కొందరు, ఫలహారాలు తెచ్చిన వాళ్ళు కొందరు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చి సాధువుకు సమర్పించారు. కొంతమంది వెండి నాణాలు, ఇతర నాణాలు కూడా ఆయన ముందుంచారు. ఇదంతా చూస్తున్న ఆ దొంగ సాధువు ఆలోచనలో పడ్డాడు. ఇదేమి ఆశ్చర్యం, నేను నిజంగా సాధువును కాను, అయినా ఈ జనము నన్ను చూచి ఇంత గౌరవిస్తున్నారు. నేనే నిజమైన సాధువునైతే తప్పకుండా భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటాను, ఇందులో సందేహము ఏమాత్రమూ లేదు అని అనుకున్నాడు. శ్రీరామకృష్ణులు ఈ కథను శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయినటువంటి మహేంద్రనాథ్కు చెప్పి, కేవలం నటన వల్లనే ఆధ్యాత్మిక తత్వం జాగృతమవుతుంటే నిజమైన సాధన చేయటం వల్ల ఫలితం ఎంత ఉంటుందో ఊహించుకో. అటువంటి స్థితిలో ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అవగతమవుతుంది. బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్యా, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు అని తెలియచేశారు. స్వస్తి. వాసుదేవ.